రాకేష్ వర్రే, వైశాలి రాజ్ మెయిన్ లీడ్‌గా 1980స్‌లో బ్యాక్ డ్రాప్‌గా వచ్చిన మూవీ 'జితేందర్ రెడ్డి'. ఎలా ఉంది? ఈ వీడియోలో చూద్దాం. ఇట్స్ ఏ గుడ్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. మొన్న వచ్చిన 'బ్లడీ బెగ్గర్' మూవీ కన్నా చాలా బెటర్ ఈ మూవీ. ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసింది ఈ మూవీ. రాకేష్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక రియా, సుమన్, శేఖర్, రవిప్రకాష్, సుబ్బరాజు తమ పాత్రల మేరకు నటించారు. అప్పట్లో ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు నక్సలైట్స్, ఏబీవీపీ లీడర్ జితేందర్ రెడ్డి గారిని ఎలా, ఎందుకు చంపారు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. ట్రూ ఇన్సిడెంట్ కాబట్టి దీనికి పేరు పెట్టలేము. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ చాలా బాగున్నాయి. మంగ్లీ లచ్చిమక్క పాట కూడా బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగా ఇచ్చారు. 72 బుల్లెట్లు తగిలిన భరతమాత కోసం ప్రాణాలు అర్పించిన తీరు, ఆ పోరాట సన్నివేశాలు బాగా షూట్ చేశారు. దేశభక్తి అంటే నక్సలైట్స్ గా మారి ప్రాణాలు తీయడం కాదు, కాపాడడం అనే డైలాగ్స్ బాగా రాశారు. సినిమా మిస్ అవ్వద్దు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ లాంటి యూనియన్స్ ఎలా ఉన్నతికి పాటుపడ్డాయి అనేది సినిమాలో బాగా చూపించారు. స్క్రీన్ ప్లే కూడా డీసెంట్ గా ఉంది. ఒక అతిథి పాత్రలో ఎన్టీఆర్ డూపుని పెట్టారు. ఎలాంటి అసభ్య పదజాలాలు, సీన్స్ లేకుండా తెరకెక్కించారు. డెఫినెట్ గా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టైల్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.